ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది నేనే, దొంగ నేనే అంటున్నారా? అవును, ఇప్పుడు తెలుగులోనే కదా వాళ్ళు చెప్పింది. ఓహో, నువ్వు ఈ సబ్జెక్ట్ లో కూడా కొంచెం వీక్ కదా, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటావు. హే, నాకు కాదు, వాళ్ళకి చెప్పు సమాధానం. చూడండి సార్, ఆ పేపర్స్ కొట్టేయడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరేదో దాన్ని తప్పించడం కోసం, మీ స్వార్థాల కోసం ఏదో ఈ కేసు నా మీద పెట్టాలని చూస్తున్నారు. మా మమ్మీకి ఫోన్ చేస్తాను, తను మీకంటే పై ఆఫీసర్కి ఫోన్ చేస్తుంది. ఖచ్చితంగా ఫోన్ చేద్దుగానమ్మా, కానీ ఒకసారి ఈ ఫోటో చూసి తర్వాత ఫోన్ చేయాలో వద్దో నువ్వే డిసైడ్ అవ్వు. ఏంటలా చూస్తున్నారు? మీ అందరూ తీయించుకున్న గ్రూప్ ఫోటో మీ రూమ్ లో ఉండాల్సిన గ్రూప్ ఫోటో పోలీసుల దగ్గరికి ఎలా వచ్చిందనా? రాత్రి నేను వచ్చాను కదా, అప్పుడు తీసాను ఆ ఫోటో. పల్లవి, వాళ్ళే గ్రూప్ ఫోటోలో కలిసినంత మాత్రాన అక్షిత దొంగ అని ఎలా అనే కదా? గుండమ్మ గారితో కలిసి మా స్టాఫ్ వచ్చి ఇక్కడ సీసీ కెమెరాలన్నీ చెక్ చేసినప్పుడు ఎగ్జామ్ పేపర్ కొట్టేసిన దొంగ చేతికి ఒక ఉంగరం ఉంది. అదే ఆధారం. ఆ ఉంగరం ఇదిగో ఫోటోలో ఉన్న అక్షిత చేతికే ఉంది, చూడండి. ఇది సీసీటీవీ ఫుటేజ్, అందరూ చూడండి. ఇది గ్రూప్ ఫోటోలో ఉన్న అక్షిత చేతికి ఉన్న ఉంగరం. అక్షిత అంటే నువ్వు పల్లవి అంటే నీకు కోపమని తెలుసు, కానీ మరి ఇంతలానా? కాలేజీలో జాయిన్ చేసుకోవాలంటే కాండాక్ట్ చూసి జాయిన్ చేసుకోవాలన్నారు కదా, ఇప్పుడు ఎవరిని జాయిన్ చేసుకోవడం తప్పయింది చెప్పండి. కేవలం పల్లవి మీద కక్ష సాధించడం కోసం ఇలాంటి పని చేస్తావా? షేమ్ ఆన్ యు. అబద్ధం. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్న ఉంగరం వేరు, నా చేతికున్న ఉంగరం వేరు. ఏ ఉంగరాన్ని పోలిన ఉంగరాలు ఉండవా? ఎవరో కావాలని నన్ను ఇరికించాలని ఇదంతా చేస్తున్నారు. అలా అంటావా? అవ్వచ్చు. మనిషిని పోలిన మనుషులే ఉన్నప్పుడు ఉంగరాన్ని పోలిన ఉంగరం ఉండొచ్చు కదా. సార్, మేడం గారు కొంచెం హై రేంజ్, అంత తొందరగా దిగరు. ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకున్న మిగతా వాళ్ళున్నారు కదా, ఇవిన్నిక్కడ విడిచిపెట్టేసి వాళ్ళని జీప్ ఎక్కించుకుని తీసుకెళ్లి ఒక తోము కాని తోమారే అనుకో, చాలా తెలివిగా ఫోటో సంపాదించి అసలు దొంగని కనిపెట్టావమ్మా. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానిస్టేబుల్, వీళ్ళని జీప్ ఎక్కించండి. అక్షితకేం సంబంధం లేనప్పుడు మాకేం సంబంధం? సంబంధం ఉంది.
తన చేతి ఉంగరాన్ని తను దాచిపెట్టేసింది. కానీ నువ్వు ఆ రోజు నువ్వు చెవిలకి పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఇప్పటికీ అలాగే పెట్టుకునొచ్చావు. ఆ ఫోటో చూపించండి ఎస్ఐ గారు. ఇప్పుడేమంటారు? కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. అయ్యో అయ్యో వద్దు సార్, మాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు సార్. అయ్యో తను వదిలేయండి వదిలేయండి సార్. సార్. లేదు సార్, తనకేం తెలియదు సార్. మీకేం తెలీదు. స్టేషన్కి వెళ్తే అన్ని వాళ్ళు తెలిసేలా చెప్తారు. నువ్వు ఉండవమ్మా తల్లి, మేం చెప్పేస్తాం సార్. ఏయ్! ఏయ్ నువ్వు మాట్లాడకు సార్. ఎగ్జామ్స్ పేపర్స్ కొట్టేసింది పల్లవి కాదు సార్, అక్షితనే సార్. యాక్చువల్గా పల్లవి అంటే అక్షితకు కోపం సార్. ఓ రోజు ఆ పల్లవిని అక్షిత రెచ్చగొడితే ఎగ్జామ్లో నేనే టాపర్ వస్తానని పల్లవి ఛాలెంజ్ చేసింది సార్. ఈసారి ఎలాగైనా నేనే కాలేజ్ ఫస్ట్ వస్తాను, నిన్ను గెలవనివ్వను. చూసుకుందాం. దాంతో ఎలాగైనా పల్లవిని ఎగ్జామ్ రాయకుండా చేయాలనుకుంది. ఏంటే విషయం చెప్పకుండా కాలేజ్కి ఈ టైంలో తీసుకొచ్చావు? ముందు మీరు ఈ మాస్కులు పెట్టుకోండి. ఇవి దీనికి? ఆ పల్లవిని దెబ్బ కొట్టడానికి మనం ఒక పని చేయబోతున్నాం. మాస్క్ పెట్టుకోండి. అదే సార్ జరిగింది. ఏదో ఫ్రెండ్ కోసం తనకి హెల్ప్ చేశాం కానీ మేమేమి కావాలని చేయలేదు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.